మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మీరు అనుకోవచ్చు, అక్కకి ఈరోజు సంతోషం ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారా? 2024వ సంవత్సరం చివరి మాసంలోకి వచ్చేసాం. ఈ చివరి మాసం, ఈ డిసెంబర్ 1వ తేదీ చూడలేక ఈ సంవత్సరంలో అడుగు పెట్టారు, కానీ చూడలేని వారు. మీకు గుర్తుందో లేదో, గత సంవత్సరము మన జనవరి మాసంలోనే మన సంఘంలో ఉండేటువంటి ఒక సహోదరుడు ఆ 31st నైట్ కూడా ఆయన పాదాలు కడిగి పాద పరిచర్యలో కూడా ఆయన పాలు పంపులు పొందారు. వాగ్దానాలు తీసుకున్నారు, ప్రార్థనలో ఉన్నారు. కానీ ఆ జనవరి మాసంలోనే ఆయన హార్ట్ అటాక్తో మరణించి ఉంటున్నారు. అనిల్ బ్రదర్ మీకు ఎంతమందికి గుర్తుందో. మనుషులం కాబట్టి మనం మరచిపోవచ్చు, కానీ దేవుడు మరచిపోడు. మనమేదో గనులం కాదు, మనమేదో పరిశుద్ధులం కాదు, నీతిమంతులం అంతకంటే కాదు. ఈ సంవత్సరం అంతలో చూసుకుంటే ఎక్కువగా నేను విన్న మరణ వార్తలు ఏంటి అంటే, యవనస్తులు నేల రాలిపోయారు. బలం కలిగిన వారు హార్ట్ అటాకులని, మరి ఊరేసుకుని ఆత్మహత్యలు చేసుకోవటాలని, మరి నాకు తెలిసి కొన్ని వందల మంది మరణించారండి. కానీ ఈ గడియ వరకు ఈ సంతోషముగా ఈ చివరి మాసంలోకి అడుగు పెట్టడానికి దేవుడు మనకి కృప చూపించి ఉంటున్నారు. ఏదో వెండి బంగారాలో, ఆస్తులో, ఈ లోకంలో మనం కోరుకున్న ఉద్యోగాల్లో కాదు, కానీ దేవుడు మనల్ని సజీవు లెక్కల్లో ఉంచినందుకు మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మరి అందుకే సంతోషంగా మన దేవుని, అవును ప్రభా, సంతోషంగా నేను స్తుతిస్తాను. ఒక మాట నేను మీకు చూపిస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇదే మాట మీద మరి వాక్యం ధ్యానించాను, కానీ ముందు ఈ మాట చూపించి నేను తర్వాత వాక్యంలోనికి వెళ్తాను. 84వ కీర్తన మొదటి 3 వచనాలు. 84వ కీర్తన మొదటి 3 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. మరి ఈ లేఖనం ద్వారా మరి మనం చూసుకున్నట్లయితే కొన్ని మీటింగ్స్లో మాట్లాడితే దేవుడు ఘనమైన కార్యం చేశాడు. కానీ మాట నాకెందుకు జ్ఞాపకం వస్తుంది అంటే, దేవుని సన్నిధి, ఆయన నివాసములు రమ్యమైనవి. అంటే మనం అనుకోవచ్చు, అక్క మందిరాన్ని కొంచెం అలంకరించింది కాబట్టి రమ్యముగా ఉంది అని చెప్తుందేమో మీరు అనుకుంటారో, కానీ ఆ రమ్యము గురించి దేవుడు మాట్లాడట్లేదు. మందిరంలోకి అడుగు పెట్టగానే అంట మనకొక నెమ్మదైన మనసు రావాలంట. మందిరంలోకి అడుగు పెట్టగానే ఒక కృతజ్ఞత కలిగిన హృదయం రావాలంట. ఉప్పొంగే మనసు రావాలంట. ఎవరైనా ఆడబిడ్డలు పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలా సంతోషపడిపోయి గంతులేసుకుంటూ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని వెళ్ళాల్సిన టైం కంటే ముందే రెడీ అయిపోయి వెళ్ళిపోతారంట. మరి నాకు పుట్టిల్లు లేదు, కానీ నాకు తెలియదు మరి అంత సంతోషం ఉంటుంది అని. కానీ అదే అక్కడి నుంచి రావడానికి కానీ అత్తగారింటికి వెళ్ళడానికి కానీ చాలా నిదానంగా వెళ్తారంట. పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఉన్నంత సంతోషము అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఉండదంట. పెళ్ళై ఎంతకాలమైనా అబ్బా మా అమ్మ చేసి పెడతంటే ఇప్పుడు బాగా తిని ఉన్నాను, వారం రోజులు సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు మా అత్తగారింటికి వెళ్తున్నా, రేపటి నుంచి నేనే వంట చేసుకోవాలి, నేనే బట్టలు ఉతకాలి, నేనే పని చేయాలి అని ఎలాగైనా స్త్రీలకి చాలా బాధ ఉంటుంది. అలా అని పురుషులకి ఏం తక్కువ కాదు. పురుషులకి ఉద్యోగాలు లేనప్పుడు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటారు, పని లేనప్పుడు ఇంటి దగ్గర హాయిగా పడుకుంటారు. తిరిగి మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలకి పనులకి వెళ్ళాలి అంటే అబ్బాయి 2 రోజులు హాయిగా ఉన్నాము, మళ్ళీ పనికి వెళ్ళాలా, మళ్ళీ తప్పదు కదా, వెళ్ళకపోతే తప్పదు కదా అనుకుంటారు. మిమ్మల్ని నవ్వించడానికి ఆ మాట చెప్పాను, కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అయ్యో అత్తగారింటికి వెళ్తున్నట్టు కష్టంగా రాకూడదండి. మన తండ్రి, మన తల్లి, ఆయనను చూడాలి, ఆయనను ఆరాధించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. నా దేవుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తాను, హృదయం ఉప్పొంగుతూ ఉండాలి. ఎందుకంటే జీవము లేని వాటికే వాళ్ళు ఎన్నెన్నో మొక్కుబడులు చెల్లిస్తున్నారు. జీవం కలిగిన మన దేవుణ్ణి, జీవం కలిగినటువంటి దేవుణ్ణి తప్పదు అన్నట్టు కాదు, కానీ మనము జీవం కలిగిన వారిగా ఉంటే గనక ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం, పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి ఆరాధిస్తాం.
నా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు? ఒకవేళ అర్చనక్క మాట్లాడుతుంది అని కనుక మీరు అనుకుంటే నా మాటల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ దేవుడు మాట్లాడతాడు నాతో. దేవుడు ఈరోజు నన్ను ఎలా బలపరుస్తాడు, నన్ను ఎలా ఆదరిస్తాడు అని కనుక మీరు ఆశతో దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా నీ ఆశను తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ అదే రాయబడి ఉంది, జీవము కలిగిన దేవుణ్ణి దర్శించాలి అని. దర్శించటం అంటే చూడటం. అలానే మన దేవుడు ఇక్కడ కనిపిస్తాడా అంటే ఎవరికైతే మనోనేత్రాలు వెలిగించబడి ఉంటాయో వారు దేవుణ్ణి దర్శించగలుగుతారు, దేవుని స్వరము వినగలుగుతారు, ఆయన ముఖ కాంతిని చూడగలుగుతారు. అంత మాత్రమే కాదు, శరీరంతో సహా ఆనందముతో కేకలు వేస్తూ ఉండాలంట. కేకలు వేయాలి. అలా అని శరీరంతో పెట్టే కేకలు కాదు, కానీ ఆత్మ ఉప్పొంగుతూ పడవళ్ళు తొక్కుతూ దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు.